రెమాల్ ప్రస్తుతం సాగర్ ద్వీపానికి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెమాల్ తుఫాన్ కారణంగా కోల్కతా విమానాశ్రయంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సోమవారం ఉదయం 9 గంటల వరకు విమాన సర్వీసులు మూతపడ్డాయి. దీంతో పాటు తూర్పు రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వేలకు చెందిన డజన్ల కొద్ది రైళ్లు రద్దు చేయబడ్డాయి. రెమాల్ తుఫాన్ దృష్ట్యా ఇవాళ ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్, కోల్కతా, హౌరా, హుగ్లీల్లో రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఏపీలో రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? డీటెయిల్స్ ఇవ్వండి. ఇటు రెమాల్ తుఫాన్ ఏదైతే ప్రస్తుతానికి తీవ్ర తుఫాన్ గా మరికొద్దిసేపట్లో మారింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుంది. కానీ దీని ప్రభావం అయితే పెద్ద ఆంధ్రప్రదేశ్ మీద లేకపోయినప్పటికీ కూడా అటు ఉత్తరాంధ్ర మీద కొద్దిపాటి ప్రభావం చూపించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ రోజు రాత్రికి అటు బంగ్లాదేశ్ అలాగే పశ్చిమ బెంగాల్ మధ్య ఏదైతే సాగర్ ద్వీపం వద్ద తీరం దాటేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఆ సమయంలో ఈశాన్య రాష్ట్రాల పైన పూర్తిగా ఈ రెమాల్ ప్రభావం అయితే పూర్తిగా చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు ఏదైతే ఈ యొక్క తుఫాను ప్రభావంతో ఇప్పటికే కలకత్తాలో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎయిర్పోర్ట్ కూడా మూసివేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని ప్రభావంతో అయితే ప్రస్తుతానికి ఈదురుగాలు అయితే వీస్తున్నాయి. తీరం వెంబడి సముద్రం అంతా కూడా అల్లకొల్లంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సోమవారం వరకు కూడా ఎవరు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రభావంతో అటు ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇప్పటికే ఐఎండీ కూడా పలు సూచనలు ఇచ్చింది. అలాగే ఏదైతే సమస్య ప్రాంతాలు ఉన్నాయో, ఈ యొక్క ముంపు బారిన పడేటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తగ్గట్లుగానే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లను కూడా ఇప్పటికే అప్రమత్తం చేసింది. కలెక్టర్లు సంబంధిత అధికారులను అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి విలేజ్ స్థాయి అధికారులను కూడా సిద్ధం చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసేందుకైతే ఇప్పటికైతే అన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ రెమాల్ ప్రభావం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ మీద కేవలం ఏదైతే వర్షాలు అయితే కురిసేటువంటి అవకాశం ఉంది. అది ఏదైతే రెమాను తీరం దాటిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెదురుమదురు నుంచి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ ఏదైతే భారీగా ఇక్కడైతే మాత్రం ఎటువంటి నష్టం అయితే వాడలేదు. కానీ రైతులు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయి కాబట్టి ఏదైతే పొలాల్లోకి వెళ్ళేటువంటి రైతులు కానీ అలాగే ఈ యొక్క పశువుల కాపర్లు కానీ వీరంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా చెట్ల కిందకు వెళ్ళవద్దంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సోమవారం సాయంత్రం వరకు కూడా మత్స్యకారులు మాత్రం సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దు. అక్కడ ఏదైతే తీరం వెంబడి కూడా సముద్రం అంతా అల్లకొల్లంగా ఉంది కాబట్టి తీరం దాటిన తర్వాత ఏదైతే సోమవారం ఉదయానికి తీరం దాటుతుంది కాబట్టి సోమవారం సాయంత్రం వరకు కూడా ఎవరు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ. పశ్చిమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో అధికంగా రెమాల్ తుఫాన్ ప్రభావం చూపనుంది. ఏపీపై పెద్దగా ప్రభావం లేదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో రెమాల్ తుఫాన్ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా వైజాగ్ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, మొత్తంగా అయితే రెమాల్ తుఫాన్ ప్రభావం వైజాగ్ లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? డీటెయిల్స్ ఇవ్వండి. కిరణమయ్యి, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని చెప్పాలి. ఈ తుఫానుకి రెమాల్ తుఫానుగా నామకరణం చేశారు. ఈ తుఫాను ఈ రోజు అర్ధరాత్రి తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలుపుతుంది. బంగ్లాదేశ్ కేపుపురాకు నైరుతి దిశలో, పశ్చిమ బెంగాల్లోని సాగర్ దీవుల దక్షిణ ఆగ్నేయంగా, క్యాసిన్స్ కు దక్షిణ ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైన రైమాల్ తుఫాను తీవ్ర తుఫానుగా మారిన రైమాల్ కైరాపూర్ కు సాగర్ దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. తుఫాన్ నేపథ్యంలో ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు,
పుదుచ్చేరి, త్రిపుర, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవుల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ ప్రభుత్వాలను ఐఎండీ అప్రమత్తం చేసింది. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ రైమాల్ తుఫాను కారణంగా ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లాలో, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ అప్రమత్తం చేసింది. కిరణమయ్య. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.